నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. నేటి సమాజంలో మన పిల్లల పెంపకం ఎలా ఉంది? రీసెంట్గా చూసుకుంటే నల్గొండలో రూపారెడ్డి ప్రిన్సిపల్ హత్య ఉదంతం. సో ఆ స్కూల్లోనే చదివే 10th క్లాస్ పిల్లలు అతి దారుణంగా 27 సార్లు పొడిచి మరి హత్య చేశారంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అసలు పిల్లలు ఎటు పోతున్నారు? పిల్లల పెంపకం ఎలా ఉండాలి? వాళ్ళకి బాధ్యతలు, సామాజిక విలువలు ఎలా నేర్పించాలి? సో ఈ అంశం గురించి మనం మాట్లాడదాము. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ చైల్డ్ సైక్రియాటిస్ట్ అండ్ ఆల్సో ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్ర బాబు గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే షాహిద్ గారు. సార్, వెల్కమ్ టు సాక్షి టీవీ. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఉదంతం గురించి మనం మాట్లాడుకుంటే ఒక 15-16 ఏళ్ల వయసు పిల్లలకి దారుణంగా హత్య చేయాల్సినంత మానసిక స్థితి ఎలా వచ్చింది వీళ్ళకి? అదే యాక్చువల్గా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు మనం ఏదైతే నల్గొండ డిస్టిక్లో జరిగిందో అది చాలా షాకింగ్ అని అనిపిస్తుంటుంది. కానీ మనం చూస్తున్నది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే ఒక ఐస్బర్గ్ చాలా విశాలంగా సముద్రం లోపల ఉంటుంది, పైన మాత్రం కొంచెం మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ఇప్పుడు ఒక పిల్లోడు ఈ రోజు కోపం వచ్చేసి వెళ్ళి డైరెక్ట్గా ప్రిన్సిపాల్ని చంపడం అనేది జరగదు. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఆ పిల్లవాళ్ళ మానసిక స్థితిలో చాలా అనూహ్యమైన మార్పు జరిగి ఉంటుంది. వాళ్ళు మామూలుగా మనం ఏదైతే సభ్య సమాజంలో ఉంటామో అలాంటి ప్రపంచంలో కాకుండా ఒక సపరేట్ ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. దానికి కారణాలు వేరియస్ థింగ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటి సంఘటన అనేది మనకి ఒక ప్రమాద హెచ్చరికలాగా మనం తీసుకోవాలి. దీని నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు వెళ్ళకపోతే సమాజంలో రేపు పొద్దున ప్రతి ఒక్కరు గన్నులు పట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 15 years పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారంటే ఇంకా 10 years తర్వాత వాళ్ళదే ఫ్యూచర్ అంతా కూడా. సో దీనిలో బాధ్యత అనేది కుటుంబంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉంటుంది, ఉపాధ్యాయులది ఉంటుంది, మీడియా పాత్ర తప్పకుండా ఉంటుంది, సినిమాల ప్రభావం ఉంటుంది, సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది. ఓవరాల్ కలిపితే మన సమాజం నుంచి, ఎందుకంటే ఆ పిల్లవాడు సడన్గా ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడిపడలేదు, ఏదో సముద్రంలో నుంచి రాలేదు, అసలు మన సమాజంలో నుంచి వచ్చారు. సో అందరూ కూడా ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనేది విశ్లేషించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం కేవలము మార్కులు తెచ్చుకోవడం నేర్పించే స్కూల్స్ కూడా మానవత్వాన్ని నేర్పిస్తున్నామో లేదో చూసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన బట్టలు కొనిచ్చి, ఫుడ్ పెట్టి, స్కూల్ ఫీజు కడితే చాలు, వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే చాలు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది చాలా పొరపాటు. మన పిల్లవాడు మార్కులు తెచ్చుకుంటున్నాడు, కెరీర్లో ముందుకెళ్తున్నాడు అనడం కంటే ఒక మంచి మనిషిగా ఎదుగుతున్నాడా లేదా అనేది ఆ డైరెక్షన్ మనం మార్చేసుకున్నాం. మనకు కావాల్సింది మార్కులు, టీచర్స్ కూడా కావాల్సిన మార్కులు. అందరికీ ఏం కావాలి? 10th క్లాస్లో ఏముంటుంది? యాస్పిరేషనల్ ఉంటారు కెరీర్ పరంగా. కానీ అది కూడా లేదు ఇప్పుడు ఈ పిల్లలకి, అది కూడా లేదు. అంటే మనం ఒక సమాజంగా వెనక్కి వెళ్తున్నాం, తిరోగమనంగా వెళ్తున్నాం, రాతి యుగం వైపు వెళ్తున్నాం. అంటే మనిషికి కావాల్సింది మాంసం కావాలంటే మాంసము, డబ్బులు కావాలంటే డబ్బులు, ఎదుటి వాళ్ళని దాడి చేసి దోచుకొని చంపేసి తీసేసుకోవచ్చు. అంటే ఇది మంచి విషయం కాదు. దీని గురించి ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టాపిక్ తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా సాక్షి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్. ఎందుకంటే మన సమాజంలో అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. సో పేరెంటింగ్ అనేది ఎక్కడో గ్యాప్ వస్తుంది అనేది నిజంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ఈ ఉదంతమే, ఈ రూపారెడ్డి మిస్టరీ ఏదైతే రిపీట్. సో ఇప్పుడు చూసుకుంటే మనము ఈ ఉదంతమే, ఈ రూపారెడ్డి మర్డర్ కేసు గురించి మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అసలు ఇంత చిన్న వయసులో అంటే ఏదో భయపడో, సో ఈవిడికి ఏదో వీళ్ళ గురించి తెలిసింది అన్న ఆ భయంతో వెళ్ళి ఇంత దారుణంగా చంపేశారు. సరే, ఒక పిల్లవాడికి కోపం రావడం సహజమే, కానీ ఆ కోపము రివెంజ్ తీసుకోవాలి, కసి అంత ఆ స్థితికి ఎప్పుడు వెళ్తుంది? అంటే ఒక్కటి, ఎప్పుడైనా సరే పిల్లలు అంటే సడన్గా ఇట్లా తయారవ్వరు షహీద్ గారు. మనము ఇంట్లో చూస్తారు పిల్లలు ఇప్పుడు కోపం వచ్చినప్పుడు నాన్ననో, అమ్మనో, అన్ననో, తమ్ముడో ఒక వస్తువులను పగలగొట్టేయడం, లేకపోతే ఇంకొకరిని భౌతికంగా దాడి చేయడం, కొట్టడం, ఇలాంటివి చూసినప్పుడు కోపం అనేది ప్రతి మనిషికి వచ్చే సహజంగా జరిగేది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో ఛానలైజ్ చేయాలి అనేది చూసి నేర్చుకుంటాడు. చెప్తే వినరు. ఇప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్తే ఎవరు వినరు. సో పిల్లలు ఖచ్చితంగా ఇట్లా వాడు ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా కోపంలో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు భౌతికంగా దాడి చేయడము, చంపడానికి ప్రయత్నం చేయడము, నరకడానికి ప్రయత్నం చేయడము, అలాంటివి చూసే నేర్చుకుంటారు పిల్లలు.
ఓకే. సో ఖచ్చితంగా ఇంట్లో ఇప్పుడు ఈ 15 ఇయర్స్కి ఇలా చేశారంటే ఈ పిల్లలకి ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది. కరెక్ట్. అమ్మా నాన్న టైం ఇవ్వకపోవడము, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉండడము, లేదంటే పేరెంట్స్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉండడము, అలాంటివి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండి ఉంటుంది. రైట్. దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా మనకి పోలీస్ ఎంక్వైరీలో అలా తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్. అవును. సో, మరి ఆ స్కూల్లో వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఇవన్నీ మాదక ద్రవ్యాలు అన్నీ? యాక్చువల్గా మన దేశం మొత్తం హ్మ్. ఇప్పుడు స్కూల్స్ వరకు వెళ్ళిపోయినాయి డ్రగ్స్. అందుకనే ప్రధానమంత్రి గారు నషాముక్త భారత్ హ్మ్. అనేదాన్ని తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చారు. కాన్సెప్ట్ని అందరికీ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడము, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం. హ్మ్. ఇప్పుడు గంజాయి మెయిన్గా, ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా గంజాయి తీసుకున్నాం. అవును. ఇప్పుడు గంజాయి కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీడి మొత్తం శరీరం మనసు ఆ డ్రగ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే తను ఏం ఏం చేస్తున్నాడో తనకే చేస్తున్నారో తెలియదు. తెలియదు. ఎందుకంటే బ్రెయిన్లో ఇన్హిబిటరీ సెంటర్ ఉంటుంది. హుహు. ఆ ఇన్హిబిటరీ సెంటర్ పనిచేయడం స్టాప్ అయిపోతుంది. హ్మ్. అప్పుడు అసలు వాడు బట్టలు వేసుకున్నాడా లేదా, వాడు పబ్లిక్ ప్లేస్లో యూరిన్ పోస్తున్నాడా లేదా, వాడు అసలు ఎవరినైనా చంపుతున్నాడా, దాని ఇంప్లికేషన్స్ ఏముంటాయి, దాని తర్వాత జరిగే పర్యవసానాలు ఏంటి, అవి ఏం తెలియకుండా పోతుంది అన్నట్టు. ఓహ్! సో ఈ డ్రగ్స్ అనేటివి అందుకోసం మన పేరెంట్స్ అసలు మన పిల్లలు స్కూల్కి పోతున్నారు, వస్తున్నారు, కనీసం వీక్లీ వన్స్ అన్న స్కూల్ బ్యాగ్ చెక్ మానిటర్ చేయాలి. చేయాలి. హ్మ్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న స్కూల్ బ్యాగ్ చెక్ చేయాలి. అంటే సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఒక 10-15 నిమిషాలు ఎక్కడైనా ఆగి వస్తున్నారా, హ్మ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటామని చెప్పి అసలు ఏ ప్లేసులకి వెళ్తున్నారు, ఎలాంటి ప్రదేశాలు తిరుగుతున్నారు, వీళ్ళ స్నేహితులు ఎవరు, హ్మ్. వాళ్ళ స్నేహితుల కంపెనీ ఎలా ఉంటుంది, వాళ్ళు తిరిగే వాతావరణం ఏముంటుంది, వీళ్ళు ఖాళీ టైంలో ఏం చేస్తారు, ఓకే. గ్రౌండ్కి వెళ్తామని చెప్పొచ్చు, ఏదైనా రీజన్స్ అవును. చెప్పిండొచ్చు, ఇక్కడికి అసలు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు అందరూ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. హ్మ్. సో పిల్లల లోకంలో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల లోకంలో తల్లిదండ్రులు ఉంటారు. ఇది కరెక్ట్. మంచి విషయం కాదు. హ్మ్. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఒక సంపూర్ణంగా ఎదిగిన మనిషి తయారవ్వాలంటే హ్మ్. తల్లిదండ్రులు కాదు, ఒక కుటుంబం సరిపోదు, అవును. ఒక ఊరు కావాలి. ఒక ఊరు కావాలి. ఒక ఊరు కావాలి. ఇంకోటి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనుకోండి, వీడికి ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ బాబాయో, ఇప్పుడు పిన్నినో, ఉమ్మడి నాన్నమ్మనో, కుటుంబాలు. అమ్మమ్మనో. సో హ్మ్. వాడికి ఏదైనా స్ట్రెస్సర్ ఉంటే, మానసిక ఆందోళన ఉంటే, లేకపోతే ఏదైనా ఎవరైనా ఒక సీనియర్ వచ్చి అరే ఇక్కడికి పోదాము, ఆ అన్న అది ఇస్తాడు, అది తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు అవునా అని అమ్మ నాన్నని అడగలేడు. అదే అన్ననో, బాబాయో, పిన్నో, నాన్నమ్మ, అమ్మమ్మ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో హ్మ్. అట్లీస్ట్ సరదాకైనా అన్నప్పుడు అదేంతో మనకు కనుక్కుండే అవకాశం ఉండేది. కానీ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు హ్మ్. అసలు ఇద్దరు పేరెంట్స్ బిజీ ఉండి టైం ఇవ్వక, ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్ బౌండరీస్ ఉంటాయి. రే హ్మ్. అట్లా చేయొద్దు అని మనోళ్ళు చెప్పడం ఎక్కువ ఇంపార్టెన్స్ చెప్పడానికి ఇస్తున్నారు. కానీ చెప్తే ఇప్పుడున్న జనరేషన్ అసలు వినరు. వినరు. పైగా సార్. ఫస్ట్ వినాలి. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ వినాలి. వినాలి. వింటే అప్పుడు అర్థమవుతుంది హ్మ్. వాడు మానసిక పరిస్థితి ఏముంది, ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ ఏముంది, హ్మ్. స్కూల్లో ఏం చేస్తున్నాడు, ఆయన అంబిషన్ ఏముంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వినాలి. కానీ ఆ సమయం మిస్ అవుతుంది. అందుకని ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఇప్పుడు నేను పీడియాట్రిషియన్, చాలామంది పిల్లలు రోజుకు కొంతమంది పిల్లల్ని చూస్తాము. ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా గైడ్ లైన్స్ చాలా క్లియర్గా చెప్తున్నాం. హుహు. అట్లీస్ట్ రోజులో ఒక్కసారైనా అందరూ కలిసి కూర్చొని భోంచేయండి. ఓకే. హ్మ్. అట్లీస్ట్ డేలో వన్ టైం అన్న ఫ్యామిలీ మీల్ అనేది. ఫ్యామిలీ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మాట్లాడుకుంటారు, హ్మ్. కనెక్ట్ అవుతారు. ఆ ఫ్యామిలీ మీల్లో కూడా గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. నో స్క్రీన్, అక్కడ హ్మ్. టీవీ ఉండద్దు, ఫోన్ ఉండద్దు. హ్మ్. అంటే అంటే ఫోన్ టీవీ లేని జోన్స్ కొని పెట్టుకోవాలి. కరెక్ట్. ఈ అంటే డిన్నర్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గర, బెడ్రూమ్ దగ్గర, ఈ 2 ప్లేసులు అట్లీస్ట్ ఫోన్ టీవీ ఎవరు చూడొద్దు. అట్లాంటివి పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఈ మానవ సంబంధాలు దెబ్బతింటుంది. కరెక్ట్. సో అంతా అంటే వస్తువులు వీటి మీదనే అయిపోతుంది. అంటే హ్మ్. అమ్మ నాన్న వీళ్ళకి కావాల్సిన వస్తువులు ఇస్తారు, వాళ్ళు అమ్మ నాన్న వస్తువుల్ని ప్రొవైడ్ చేసే వాళ్ళలాగే చూస్తారు. సో పెద్ద అయిన తర్వాత ఈ వస్తువులను ప్రొవైడ్ చేసే కెపాసిటీ లేనప్పుడు అమ్మ నాన్నని డిస్కార్డ్ చేసేస్తారు. వాళ్ళ వస్తువులను వాడు సంపాదించుకోగలిగినప్పుడు ప్రపంచంలో ఇంకెవరు అవసరం ఉండదు. సో హ్మ్. ఈ ప్రపంచంలోకి వెళ్తున్నాం మనం. ఎగ్జాక్ట్‌లీ. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా పీడియాట్రిషియన్‌గా ఉన్నారు. చాలామంది పిల్లల్ని చూసుంటారు. ఇప్పుడు పిల్లలకి నన్నెవరు ఎదిరించకూడదు అనే ఒక యాటిట్యూడ్ వచ్చేసింది. ఎందుకంటారు అలాగా? అయితే ఫస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ ఆ పిల్లలకి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అర్థం చేసుకుంటే సమయం ఇస్తలేం. హ్మ్. ఇప్పుడు కోపము, బాధ, ఏడుపు, దుఃఖము, ఎవరైనా విమర్శించడము, ఎవరైనా ఎక్కిరించడము, ఇవన్నీ అసహజమైనవి ఏం కాదు. ప్రతి ఒక్కరిని ఈవెన్ ఇప్పుడు మనం దేవుణ్ణి కూడా ఎక్కిరిస్తారు. హ్మ్. అంటే మీరు ఎవరైనా తీసుకోండి, దేవుణ్ణి కూడా ఏదో కామెంట్ అవును. చేస్తారు. ఏదో కామెంట్స్ చేస్తారు. అసలు వీళ్ళకి ఏంటంటే సోషల్ మీడియా యుగం కదా, హ్మ్. వీళ్ళు ఒక సపరేట్ ప్రపంచంలో ఉంటారు. అక్కడ రియాలిటీ ఉండదు.
అంత ఫ్యాంటసీ వరల్డ్. అవును. అక్కడ అన్ని కామెంట్స్ హ్మ్. అంటే లేదంటే పోస్ట్ చేసి అన్ని పాజిటివ్ కామెంట్స్, లైక్స్ ఎన్ని వచ్చినాయి, అది కూడా ఎన్నొచ్చాయి? ఇన్స్టెంట్గా ఇన్‌స్టంట్. 1 మినిట్కి. సో ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి అలవాటయ్యారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. సో ఇమ్మీడియట్గా ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఒక అడిక్షన్. హుహు. అంటే ఒక డాక్టర్గా చెప్పాలంటే అట్లాంటప్పుడు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది బాడీలో. హ్మ్. అదేంటంటే రిపీటెడ్గా మళ్ళీ అట్లా కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఓకే. రీల్ చూస్తారు, లేదంటే ఒకటి పోస్ట్ చేస్తారు. ఈ పోస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఒక 10 మంది మంచి కామెంట్స్ పెట్టారనుకోండి, నెక్స్ట్ పోస్ట్ చేయడం కోసం ఏమైనా చేస్తారు, వెయిట్ అన్నీ చేసి వదిలేస్తారు. హ్యాపీ హార్మోన్. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అట్లా రిపీటెడ్గా హ్మ్. రిపీటెడ్గా అది ఒక అడిక్షన్ లాగా అవుతుంది అన్నట్టు. ఓకే. సో అందుకు వీళ్ళకి టైం లేదు, అసలు మెదడుకి టైం ఇస్తలేరు ఒక హ్మ్. ఎమోషన్ని రెగ్యులేట్ చేయడానికి. ఒక హ్మ్. నెగిటివ్ అనే ఎమోషన్ అని కాదు, విమర్శ అనేది తీసుకోవాలి. హ్మ్. విమర్శను తీసుకొని ఎదుర్కొని నిలబడమే రియల్ గ్రోత్. హ్మ్. ఎందుకంటే జీవితం అనేది రీల్ లాగా ఉండదు. ఇప్పుడు రీల్స్ లైఫ్ లేకపోతే రియల్ లైఫ్ చాలా ప్రాబ్లం అవుతుంది. మొన్న మోడీ గారు కూడా చెప్పారు, అవును. షార్ట్ కట్స్కి వెళ్ళొద్దు, లైఫ్ కట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. షార్ట్ కట్స్ మార్గాలు చూసుకుంటే మనం అందుకని ఇప్పుడు అన్నీ కూడా ఏదైనా ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్నాం, ఎంతమంది చూడడానికి ఇష్టపడతారు? వాళ్ళకి రీల్స్ గూడా షార్ట్స్ కావాలి. ఆ! వాటిలో కూడా షార్ట్స్ కావాలి, అందరూ కూడా 30 సెకండ్స్ రీల్ అయితే ఆ! ఎక్కువ మంది ఇంకా చూస్తారు. ఎక్కువ మంది సో చూస్తారు. అట్లా ఆ పేషెన్స్ తగ్గిపోతుంది. హ్మ్. అది అట్లాంటి కల్చర్ మనం ఖచ్చితంగా స్టాప్ చేయాలి. అంటే హుహు. స్క్రీన్ టైం అనేది పిల్లల్లో మెయిన్గా గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 2 సంవత్సరాల లోపల పిల్లలు స్క్రీన్ చూడొద్దు. హ్మ్. కానీ తల్లిదండ్రులు అందరూ కూడా తినేటప్పుడు స్క్రీన్ ఫోన్ చూపించి తినబెడుతున్నారు. ఇచ్చేస్తున్నారు. హ్మ్. సో అది మంచిది కాదు, చాలా మెదడు మీద ఇంపాక్ట్ పడుతుంది. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వాళ్ళు 1 అవర్ స్క్రీన్ చూడొచ్చు, హుహు. అది కూడా ఎడ్యుకేషన్ కోసం. ఓకే. సో 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వాళ్ళు 2 అవర్స్ మ్యాక్సిమం స్క్రీన్ టైమ్, హ్మ్. అది కూడా ఎడ్యుకేషన్ కోసం. సో కరెక్ట్. చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ అంటే స్క్రీన్ టైం కాదు, హ్మ్. గ్రీన్ టైం. బయటకు వెళ్ళి ఆడుకోవాలి, హ్మ్. ఆ చెమట పట్టాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వీళ్ళ గ్రోత్ ఎన్హాన్స్ అవుతుంది, వీళ్ళ మూడ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. సో నెగిటివ్ ఎమోషన్స్ ఏదైతే కోపము, చిరాకు ఇవన్నీ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడం. అందుకని స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరు గెలవరు. సో ఓడిపోతాం, ఆ ఓటమిని తీసుకోవడం ఎలాగా, ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ అవునవును. దాని నుంచి ప్రేరణ పొందడం ఎలాగా, ఇవన్నీ టీచ్ చేస్తే వచ్చేటివి కాదు, హ్మ్. మనం ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చేటివి. అందుకని గేమ్స్ ఆడాలి, స్పోర్ట్స్ ఆడాలి, పజిల్స్ చేయాలి. సో ఈ స్క్రీన్ అవాయిడ్ చేయాలి, అందుకోసమని యాక్టివిటీస్ అని చేస్తాం. ఇవన్నీ నిజంగా. లేకుండా ఓన్లీ ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఒక సపరేట్ ప్రపంచంలో ఉంటే వాడికి ప్రతిదీ ఇమ్మీడియట్ కావాలి. హ్మ్. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఏదైనా కానీ, అందుకనే వీళ్ళే అన్ని ఆర్డర్ పెట్టుకుంటారు. అవును. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ వీడికి కొంచెం టెక్నికల్గా తెలిసిందంటే అటు నుంచి ఇక్కడికి ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకే. సో అవును. మీరు అలాంటి పిల్లలు చెప్పినట్లే సార్. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం నిజంగా చాలా ఎక్కువ ఉంది పిల్లల మీద. పైగా వాళ్ళు ఆడే గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గేమ్‌లో గెలవాలంటే, ఆ గేమ్‌లో అతను చంపేయాలి. ఎదుటి ఏదో ఒక అవును. కార్టూనో, దేన్నో చంపేస్తేనే గెలిచినట్లు. సో, ఈ చంపేసే ఆ హింస అనేది పెరిగిపోతుంది వయలెన్స్. సో, ఈ గేమ్స్ వల్లనే ఇలాగ అయిపోతున్నాయా? వాళ్ళ మైండ్ సెట్? తప్పకుండా 100% వీటి ఇంపాక్ట్ ఉంది. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఒక వర్చువల్ వరల్డ్లో ఉంటారు, హ్మ్. సపరేట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళ మైండ్ అంతా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది, రియల్ వరల్డ్లో ఉండరు. పబ్‌జీ ఇప్పుడు లాంటి గేమ్స్ చూడండి. ఉమ్, హ్మ్. వాడు అది రియల్ అని నమ్ముతాడు. ఇప్పుడు మనం ఒక 1 ఇయర్ బ్యాక్ కొరియన్ గేమ్స్ ఆడుకుంటా ఉండి హ్మ్. పిల్లలు 9th ఫ్లోర్ నుంచి దూకేశారు. దూకేశారు. అది అసలు అంటే మన నార్మల్ సెన్సెస్ పనిచేయడం స్టాప్ అయిపోతుంది. అంటే మీరు నమ్మరు, స్క్రీన్ టైము, రీల్స్ చూడడం అనేది ఒక అడిక్షన్. ఓకే. గంజాయి తీసుకోవడంతో సమానం, సమానం. హ్మ్. ఆల్కహాల్ తీసుకోవడంతో సమానం, స్మోకింగ్తో సమానం. హ్మ్. ఇది నేను చెప్తే ఇది ఎగ్జాగరేషను, అంటే ఎక్కువ చేసి చెప్తున్నారు అంటున్నా. ఎక్కువ కాదు, అవి ఫిజికల్గా ఇంపాక్ట్ చూపిస్తాయి, మెంటల్గా ఇంపాక్ట్ చూపిస్తాయి. హ్మ్. వాటికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఈ స్క్రీన్ టైం చూపిస్తుంది, రీల్స్ కల్చర్ చూపిస్తుంది, ఆ వీడియో గేమ్స్ అలాంటివి. అందుకని అసలు స్క్రీన్తో పిల్లలకి పని ఏముంటుంది. హ్మ్. కాకపోతే పిల్లలకి అందరికి కూడా చెప్తే ఎందుకు వినరు అంటే చాలామంది పేరెంట్స్కి రిలాక్సేషన్ టెక్నిక్ అదే అయిపోయింది, ఫోన్ చూస్తూ పిల్లల్ని చూడొద్దని చెప్తాం. అందరూ చూస్తున్నారు కాబట్టి నేను కూడా చూస్తున్నాను ఈవెన్ అని పేరెంట్సే ఫోను చూస్తూ పిల్లల్ని పిల్లల్ని చూడొద్దు అని. అంటారు. అందుకని హ్మ్. ఎప్పుడైనా సరే బీ అండ్ మేక్, హ్మ్. మనం అందుకనే గైడ్లైన్స్ చాలా స్పష్టంగా చెప్పినాం. మీల్స్ చేసేటప్పుడు లంచ్ టైం కానీ, డిన్నర్ టైం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ అసలు డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ ఉండొద్దు. హ్మ్. పడుకోవడానికి 1 అవర్ ముందు స్క్రీన్ ఆఫ్ చేసుకోవాలా, వాడద్దు ఫోన్ కానీ, టీవీ కానీ అట్లా. ఎందుకంటే ఆ బ్లూ లైట్ కూడా నిద్ర మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో నిద్ర అనేది మనిషి రీఛార్జ్ అవ్వడానికి, థాట్స్ క్లియర్గా అవ్వడానికి, మెమరీ కన్సల్టేషన్కి హెల్ప్ అవుతుంది. సో ఆ నిద్ర కూడా క్వాలిటీ లేదు. ఎందుకంటే బెడ్ పక్కనే ఫోన్ పెట్టుకుంటాం, నైట్లో ఎన్నిసార్లు చూస్తామో తెలియదు. అవును. ఎందుకు మీరు ఎవరైనా చూడండి, రాత్రి 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకి స్టేటస్లు ఉంటాయి.
కరెక్ట్. అది అది అంత మంచి విషయం ఏం కాదు. అన్‌లెస్ నైట్ డ్యూటీ చేసేవాళ్ళైతే తప్ప. ఇప్పుడు ఎవరైనా కొంతమంది నైట్ డ్యూటీ చేయాలి. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు నైట్‌లో మేలుకోవాల్సొస్తది. డాక్టర్లు మేలుకోవాల్సొస్తది. కొంతమంది పోలీస్ పర్సన్స్ అవును. అట్లా సెక్యూరిటీ వాళ్ళు మేలుకోవాల్సొస్తది. మిగిలిన సమాజం నిద్రపోవాలి. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నైట్ 2కి, 3కి అది కూడా నెగెటివ్ మెసేజెస్ అన్నీ కూడా స్టేటస్‌లుగా ఉంటున్నారు. ఇదంతా మంచిది కాదు. సో, ఈ ఎగ్జాక్ట్‌లీ. ఈ ప్రపంచంలో బతుకుతున్నాం. కాబట్టి పిల్లలకి మనం చెప్పే పరిస్థితిలో లేము. అది పేరెంట్స్ ఇంకా స్కూల్లో ఓన్లీ అకాడమిక్స్. ఓన్లీ అకాడమిక్స్. మార్కులు తెచ్చుకుంటే మంచివాళ్ళు. మార్కులు రాకపోతే మంచోళ్ళు కాదు. కాదు అన్నట్లు ఇది అయిపోయింది. చాలా విచిత్రమైన కాన్సెప్ట్. మంచి వాళ్ళకి ఒక సెపరేట్ సెక్షన్ ఉంటది. సెపరేట్ మార్కులు వచ్చేవాడికి. అవును. మార్కులు తెచ్చుకుంటే గ్రేట్ గొప్పవాళ్ళు. మార్కులు రాకపోతే అసలు మనిషి జాబ్ చేయడానికి పుట్టలేదు. మనం జాబ్ చేసే వాళ్ళని తయారు చేయాలని ఆ లక్ష్యమే తప్పు. లేదు. సో, అక్కడ ఏందంటే కనెక్షన్ కంప్లీట్‌గా కట్ అయిపోయింది మార్కులు టీచర్‌కి, మన పిల్లలకి. భవిష్యత్తును నిర్ణయించవు. నిర్ణయించవు. హ్మ్. సో, టీచర్‌కి, పిల్లలకి మధ్యలో అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఆ ఎమోషనల్ బాండేజ్, ఆ భక్తి భావము. ఎందుకంటే టీచర్స్ సెకండ్ పేరెంట్స్. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఎందుకంటే ఫస్ట్ గురువు అమ్మ అమ్మ అంట. తర్వాత వీళ్ళు సెకండ్ పేరెంట్స్. హ్మ్. అసలు అసలు రూపారెడ్డి గారి హత్య గురించి మనం చూసుకుంటే, ఒక గురువును హత్య చేయడం అంటే నిజంగా విస్తుపోతుంది తెలుగు రాష్ట్రాలు. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. గురువు అంటే ఎంత గౌరవం, ఎంత ఉండాలి. వీళ్ళు హత్య చేసేంత అంటే వాళ్ళ బ్రెయిన్ ఏ లెవెల్‌లో ఉందో చూడండి అసలు. అదే ఇంట్లో వాతావరణం వాళ్ళని పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళకి ఏవైతే కొన్ని ప్యాషన్స్ ఉన్నాయి 15 ఇయర్స్‌కే బైకులు కొనాలా, మంచి ఫోన్లు కొనాలా, ఐఫోన్ కొనాలా ఇలాంటి కోరికలు ఉన్నాయి. సో, డబ్బులు ఎప్పుడొస్తాయో ఆమె ఫోన్ యూజ్ చేస్తున్నారు హాస్టల్లో ఉండి మీరు అలా చేయకండి మిగిలిన పిల్లలు మీరు చూసి చెడిపోతారు. ఆ సాంగత్యం మంచిది కాదు. చెప్పి చూస్తే వాళ్ళు వినలేదు. పేరెంట్స్ ముందర పిలిచి మీరు ఇక్కడ ఉంటే కష్టమవుతుంది. మిమ్మల్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. మీరు ఇంటి నుంచి రండి డేస్ కలర్స్ కానీ చెప్తే మా పేరెంట్స్ ముందర మమ్మల్ని ఇన్సల్ట్ చేసింది అనే కోపము. సో, ఇంకా ఫీజు ఎప్పుడు కట్టించుకుంటారు. సో, 11th రోజు ఫీజు కట్టించుకుంటారు కాబట్టి మనం ఫీజు కట్టించుకున్న రోజులు ఇవన్నీ కూడా ఫోన్లో ఆ అబ్బాయి చూసిన వీడియోస్ చూస్తే అసలు దొరకకుండా మర్డర్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఫోన్లో చూసి ప్లాన్ చేశారు. అసలు గ్లౌలు వేసుకోవడము, అసలు ఎక్కడి నుంచి ఒకరు కాపలా ఉండాలి, సీసీ కెమెరాలు లేని ప్లేస్ ఏంది, రెక్కి నిర్వహించి అది 15 ఇయర్స్ పిల్లలు చేయడం అనేది చాలా ప్రమాదకరమైన సంకేతం ఇది అసలు. అసాధారణం. అది కూడా ఫస్ట్ అరవకుండా ఉండడం కోసం ఫస్ట్ నెక్ దగ్గర కట్ చేయాలా, వాయిస్ రావద్దని చెప్పి. తర్వాత సో మిగిలిన ఇవన్నీ వాళ్ళు parts సోషల్ మీడియాలో సోషల్ సెర్చ్ చేసి మీడియాలో చూసి నేర్చుకున్నారు. వాళ్ళ సెర్చ్ కంటెంట్ చూస్తే ఇవన్నీ ఉన్నాయి. ఓ గాడ్. దొరకకుండా ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఏం జాగ్రత్త తీసుకోవాలి, గ్లవ్ వేసుకున్నారు. ఏదో అసలు ప్లాన్డ్ మర్డర్ అంటే ప్లాంట్ ఇదే. మర్డర్గా అది కూడా 15 సంవత్సరాల పిల్లలు. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ప్రొఫెషనల్ మర్డరర్స్ కూడా. మర్డరర్స్ లాగా అంటే అయ్యారు అలా మ్మ్. అయ్యారు. వాళ్ళ భవిష్యత్తు ఇంకా అసలు జోనల్ హోమ్లో ఉంటారు. అవును. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియదు. తెలియదు. సో, అందుకోసమనే ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్కి మనం కనెక్ట్ కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఈ అడోలసెంట్ ఏజ్లో షహీద గారు మనకు బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి జడ్జిమెంట్ కెపాసిటీ అనేది ప్రీఫాంటల్ కార్టెక్స్, ఎమోషనల్ సెంటర్ అమిగ్డాలా. ఇవి ఎమోషనల్ సెంటర్స్ ఫాస్ట్గా గ్రో అవుతాయి ఈ అడోలసెంట్ ఏజ్లో. ఈ జడ్జిమెంట్ కెపాసిటీ అన్నీ కూడా 25 ఇయర్స్ తర్వాత గ్రో అవుతాయి. ఓకే. సో, ఇది నార్మల్ ఫిజియాలజీ. దీన్ని పిల్లలకి అర్థం చేయించి నువ్వు అంటే ఇప్పుడు ఎవరన్నా పోయినప్పుడు వీడు ఆకాశంలో తేలుతాడు, అవును ఎవరన్నా తిట్టినప్పుడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇవి 2 కూడా ఈక్వల్గా చూడాలి. సార్. మరి ఎలాగా సార్ అంటే పేరెంట్స్ నువ్వు గెలవాలి గెలవాలి, దీంట్లో ఫస్ట్ ర్యాంక్, దాంట్లో ఫస్ట్, ఏదైనా స్పోర్ట్స్ ఉంటే నువ్వే గెలవాలి, కానీ ఓడిపోయడం కూడా నేర్పించాలి కదా పేరెంట్స్. అదే ఇప్పుడు 800 రిజెక్షన్ కోట్ల కూడా మంది ఉన్నాం, నేర్పించాలి. 800 కోట్ల మంది ఉన్నాం, నువ్వు నెంబర్ 1 ఉండాలి. ఇది మంచి కాన్సెప్ట్ కాదు అసలు. ఈ ఆలోచన విధానమే తప్పు. సో, అందుకనే మనకు కొన్ని లక్షల సంవత్సరాల సివిలైజేషన్ ఉంది. ఇప్పుడు మనకి ఎవరి స్టోరీ అయినా తీసుకోండి మీరు, గొప్ప గొప్ప వాళ్ళ స్టోరీ, జీవితంలో ఎన్నో అవమానాలు తీసుకుంటారు, ఎన్నో బాధలు భరించుంటారు, ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటారు. అసలు ఇవన్నీ తెలుసుకుండే ఓపిక, చదివే టైము ఇప్పుడున్న పిల్లలకి ఇస్తలేరు. సో, అందుకని అట్లీస్ట్ గొప్ప నాయకుల జీవిత చరిత్ర చదివితే వాళ్ళ జీవితంలో ఎన్ని అవమానాలు భరించారు, ఎంత అసలు బుక్ రీడింగ్ కల్చర్ తగ్గిపోయింది. అంత ఇన్స్టెంట్గానే ప్రతిది కూడా ఇన్స్టెంట్గానే. ఎందుకు చిన్నపిల్లలు హోంవర్క్ చేయడానికి చాట్ జీపీటీ వాడుతున్నారు. అవును. సింపుల్. అసలు ఇప్పుడు ఏదైనా మ్యాథ్స్ సాల్వింగ్ ఏదైనా క్వశ్చన్ ఉందంటే చాట్ జీపీటీకి అడిగేస్తున్నారు. బ్రెయిన్ యూజ్ చేయడం ఆపేశారు. సో, ఈ ట్రెండ్ పోవాలి ఖచ్చితంగా. మళ్ళీ బుక్ రీడింగ్ కల్చర్ రావాలి. మళ్ళీ
టైం స్పెండ్ చేయాలి ఏది ఫ్యామిలీస్తో. ఉమ్మడి కుటుంబాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. రైట్. సో తల్లిదండ్రులు పిల్లలకి టైం ఇవ్వాలి. టీచర్లు ఓన్లీ మార్కులు తెచ్చిచ్చేవాళ్ళు కాదు, మన జీవితానికి ఒక దిశ, మంచి దశని ఇచ్చేవాళ్ళు, మంచి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. అవును. అలాంటి పరిస్థితి ఏదైతే జస్ట్ ఒక 20 సంవత్సరాల ముందర ఉండేది, 20 సంవత్సరాల్లో ఇంత మార్పు జరిగింది. సో ఇది ఖచ్చితంగా మారాలి. ఇంకొకటి మీడియా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగినప్పుడు నెగిటివ్ థింగ్స్ని బాగా సెన్సేషనలిజం చేసి తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా తెలిసేటట్టు చేస్తున్నారు. చేస్తున్నాం. ఇది మంచి విషయం కాదు. దీన్ని అనలైజ్ చేయాలి, అసలు దీనికి కారణాలు ఏంటి. ఓకే, ఎవరైనా పిల్లవాడు ఓహ్ నేను అలా అయిపోతాను, సో వాళ్ళు ఇలా చేశారంట, వాళ్ళు ఫోన్లు చూశారంట, వాళ్ళు డ్రగ్స్ వాడారంట, వాళ్ళకి ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు ఉన్నాయి, వయసుకు సంబంధించినవి కాదు. ఐఫోన్ 10th క్లాస్ పిల్లవాడికి ఎందుకు? అవసరం లేదు. సో అలాంటివి చేశారంట, నేను అలాంటి వాటికి జోలికి పోకూడదు అనే డైరెక్షన్లో మీడియా చెప్పాలి. కానీ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు సీన్ రీక్రియేషన్ చేసినట్టు అందరికీ చూపించి పిల్లలకి. సో మీరు కూడా ఎవరైనా అంటే ఇప్పుడు టీచర్లు భయపడే పరిస్థితి వస్తుంది. ఒక పిల్లవాడిని మందలించాలంటే భయం, ఏమన్నా అనాలంటే భయం. పేరెంట్స్ కూడా అంటే టెక్నికల్ థింగ్స్ లీగల్గా ప్రొసీడ్ అవుతాము, కేసులు పెడతాము, ఇట్లాంటి బెదిరించే పరిస్థితి వస్తుంది. కరెక్ట్. సో ఈ ఖచ్చితంగా ఈ మానవ సంబంధాలు దెబ్బతిన్నట్టే. ఇప్పుడు టీచర్కి స్టూడెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషను చాలా గొప్పగా ఉండేది, చాలా భక్తితో కూడుకున్నది. అసలు ఆయన జీవితంలో ఒక టీచర్గా ఆ స్థాయిలోనే ఉంటాడు రిటైర్మెంట్ వరకు. కానీ ఆయన స్టూడెంట్స్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నత స్థితికి పోతారు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చి అంత స్థాయికి పంపిస్తారు. అలాంటి వాళ్ళని మనం జీవితంలో ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోవాలి. మన సెకండ్ తల్లిదండ్రులు వాళ్ళు. ఇప్పుడు అమ్మ మనకి మొదటి గురువు అయితే వీళ్ళు గురువులు మన తల్లిదండ్రులు కూడా సెకండ్ పేరెంట్స్. కానీ అలాంటి వాళ్ళని మనం హత్య చేసే పరిస్థితుల్లో ఉన్నామంటే ఇవి ఖచ్చితంగా మనం విశ్లేషణ చేసుకొని ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం వాటిని కరెక్ట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా, ఎందుకంటే పిల్లలకు అలాంటి నైతిక విలువలు పేరెంట్స్ నేర్పించలేకపోతున్నారనే ఖచ్చితంగా చెప్పాలి. సార్, కొంతమంది పేరెంట్స్ మా పిల్లవాడు మా పాప ఇలా చెయ్యదు అనేసి వాళ్ళు బ్రెయిన్లో అది ముద్ర వేసేసుకొని ఉంటారు. కానీ ఎలాంటి వాళ్ళు అంటే ఏం చేస్తే ఇది అలర్ట్ సైన్ ఇది అనేసి వాళ్ళు తెలుసుకోవాలి పేరెంట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైనా కానీ పిల్లలు లోన్లీగా ఉన్నారు, ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎక్కువగా ఇంట్లో కాకుండా బయట టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సడన్గా అంటే ఇన్ని రోజులు ఉన్నట్లు కాకుండా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, ఎక్కువ ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తున్నారు, ఓపిక తగ్గిపోయింది, ప్రతిదీ ఇన్స్టెంట్గా జరగాలని కోరుకుంటున్నారు. అండ్ స్లీప్ హ్యాబిట్స్ మారిపోయినాయి, రాత్రులు ఎక్కువ మేల్కుంటున్నారు, లేదంటే అతిగా నిద్రపోతున్నారు. ఈవెన్ ఫుడ్లో కూడా వేరే లోకంలో వర్చువల్ వరల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తినడం కానీ తక్కువ తినడం కానీ అట్లా ఉంటారు. సో ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడము, అట్లా ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉన్నాయి. కానీ అతిగా తినడము, సరిగ్గా తినకపోవడము, ఎక్కువగా నిద్రపోవడము, లేదంటే సరిగ్గా నిద్ర లేకుండా ఉండడము, ఇంపల్సివ్గా బిహేవ్ చేయడము, అతిగా కోపాన్ని ప్రదర్శించడము, ఒక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడము, ఇంట్లో ఉండడానికి ఇష్టపడకపోవడము, ఇలాంటివి ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మానసికంగా ఏదో ప్రాబ్లం ఉంది. అది వాళ్ళు ఏదైనా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారా, లేకపోతే ఒక సపరేట్ సోషల్ మీడియా గ్రూపు, లేదంటే డిప్రెషన్కి గురవుతున్నారా. కొంతమంది డిప్రెషన్ నుంచి మేనియాకి వెళ్తారు, బైపోలార్ డిజార్డర్స్, మెంటల్ ఇల్నెస్లన్నీ కూడా 15 years అట్లా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది ఖచ్చితంగా గమనించాలి. ఇట్లా ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఎవరైనా ఉందనుకోండి, అది నెగిటివ్ అవసరం లేదు. ఇప్పుడు ఈవెన్ సూసైడ్ కూడా రాంగే. మన ఇప్పుడు 15 years పిల్లవాడికి ఎవరికో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాబు 16 years, ఇప్పుడు 440 మార్క్స్కి 435 స్టేట్ హైయెస్ట్, 434 వచ్చినాయి ఆయనకి. నువ్వే పెద్ద తోపువా, నీకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చాడు మీ క్లాస్లో ఉన్నాడు అని టీచర్ అన్నందుకు పెద్ద లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఇది సడన్గా జరగవు. వాళ్ళు కొద్ది రోజుల నుంచి మానసికంగా వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి ఇబ్బంది పడతామని అంటారు. సో ఇలాంటివి గమనించాలంటే ఫస్ట్ టైం ఇవ్వాలి. ఫస్ట్ ఎంతసేపు, ఈరోజు ఏం చదివావు, ఎన్ని మార్కులు వచ్చినాయి, టెస్ట్ ఎప్పుడు, ఇలాంటివి మాట్లాడడం ఆపేస్తే మంచిది. సార్, నాకు ఒక డౌట్ సార్ ఇక్కడ. సార్, పేరెంట్స్ పిల్లలతో మాట్లాడాలి అంటారు కదా మీలాంటి డాక్టర్లు, కానీ ఏం మాట్లాడాలి? సో ఎలాంటి మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ అకాడమిక్స్ వాళ్ళకి ఎట్లాగో టీచర్లు అడుగుతుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటారు, వాడికి హోంవర్క్ ఉంటుంది. ఇవి కాకుండా ఈరోజు ఎలా ఉంది, ఎలా జరిగింది అంటే అకాడమిక్స్ కాదు, అసలు ఈరోజు కొత్తగా ఏమన్నా నేర్చుకున్నారా అంటే మార్కుల కోసం అన్నట్టు కాదు. ఈరోజు ఏమన్నా బాధపడ్డావా, దేని గురించి, ఎలా అనిపిస్తుంది నీకు, ఈరోజు ఒకవేళ ఆనందంగా ఉన్నారనుకోండి, చాలా ఆనందంగా ఉన్నావు, ఏంటంటే నాకు ఈ ప్రైజ్ వచ్చింది, నేను ఈ గేమ్ ఆడాను. ఏదైనా బాధలో ఉంటే కారణం ఏంటి, పర్వాలేదు
మేము ఫస్ట్ వాటి కోసరం లేం, హ్మ్. మార్కుల కోసరము నువ్వు తెచ్చే ప్రైజుల కోసరం అట్లా లేవు. నువ్వు హ్యాపీగా ఉండాలి, కరెక్ట్. నువ్వు ఓవరాల్గా గ్రో అవ్వాలి. అలాంటిది అంటే మాట్లాడితే ఈరోజు ఎలా ఉన్నావు ఏంటి అనేది కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే అసలు యాక్చువల్గా మనం ఎక్కువ క్వశ్చన్స్ అడగనియరు పిల్లలు. అవును. ఒక్కసారి కొంచెం మనం కదిపితే వాళ్ళే చెప్పేస్తారండి. హ్మ్. ఈరోజు నాకు ఇలా ఉంది, ఇలా మా ఉంది. ఫ్రెండ్ మా ఇలా ఫ్రెండ్ అన్నారు, ఇలా మా అన్నాడు. టీచర్ అలా అన్నారు, హ్మ్. ప్రతిదీ చెప్పేస్తారు. అందుకనే ఫస్ట్ పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే హ్మ్. కనెక్ట్ అవ్వాలి. హ్మ్. కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ వినాలి. హ్మ్. వింటే కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. కరెక్ట్. సరే ఇంకోటి ఒక్క హ్మ్. విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ! మన ప్రపంచంలోకి వాళ్ళని తీసుకురావాలి. అసలు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిన్ను హ్మ్. అందుకోసం నేను చదివిపిస్తున్నాను, నువ్వు ఇలా ఇలా అసలేం చెప్పకూడదు. ఓకే. అసలు వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఓకే. వాళ్ళ ఓకే. ప్రపంచంలోకి వెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంది, వాళ్ళు హ్మ్. స్కూల్ గురించి ఎలా ఫీల్ ఫీల్ అవుతున్నారు, అవుతున్నారు. అసలు చదువు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గోల్ ఏం పెట్టుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే సార్ ఇప్పుడు మనము పూర్వకాలం చూసుకుంటే రామాయణం పూర్వకాలం కాదు కట్ ఇక్కడ. అయితే సార్ మనం చూసుకుంటే రామాయణం, మహాభారతం ఇలాంటి ఇంకా కొన్ని స్టోరీస్ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. దాంతో వాల్యూస్ ఇది వరకు వచ్చేవి పిల్లలకి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌కి పిల్లల్లో వాల్యూ ఇంప్రూవ్ చేయాలంటే ఎలా? అయితే మనము స్టోరీ టెల్లింగ్ అనేది అదే మీరు అన్నట్టు చాలా హెల్ప్ అవ్వదు. హ్మ్. స్టోరీ టెల్లింగ్ అనేది చాలా హెల్ప్ అయ్యేది. హ్మ్. ఇప్పుడు రాముడిని దేవుడిగా తీసుకుంటాం, కృష్ణుడిని దేవుడిగా తీసుకుంటాం. అవును. మీరు టాపిక్ తీసుకొచ్చినారు కాబట్టి చెప్తున్నా. వీళ్ళు జూదం అనేది ఒక అడిక్షన్, హుహు. గ్యాంబ్లింగ్ ఆడద్దెవరు. అవును. కృష్ణుడు భగవంతుడు, భగవంతుడు భావమరుదులు. హ్మ్. భగవంతుడు భావమరుదులైన జూదం ఆడితే భార్యను కోల్పోతారు. హ్మ్. సో, చాలా క్లియర్ ఇలాంటివన్నీ కట్ మెసేజ్ ఉంది. అవును. ఇంకొకటి, యుద్ధం ఎవరితో చేయాల్సి వస్తుంది, లైఫ్లో ఎప్పుడు మోసపోతాం, హ్మ్. చాలా దగ్గర వాళ్ళు, హ్మ్. ఓన్ బ్రదర్సే మోసం చేయొచ్చు. కరెక్ట్. 5 విలేజ్లు ఇమ్మంటే ఇవ్వలేదు. హ్మ్. యుద్ధం ఎవరితో చేయాలి, ఓన్ పీపుల్తో యుద్ధం చేయాలి. అన్ని ఆప్షన్స్ ప్రయత్నం చేసి ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు యుద్ధం చేయాలి. హ్మ్. కానీ యుద్ధం చేయాలంటే అంటే కష్టపడాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి. ఆ టైంలో భగవంతుడు పక్కనే ఉన్నాడు అర్జునుడికి. భగవంతుడు పక్కనున్న ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. అవును. కానీ యుద్ధాన్ని నేను చేయలేను అంటే, నేను కష్టపడలేను, నాకు ఇదంతా వద్దు అంటే యుద్ధాన్ని ఆపలేడు. హ్మ్. మనోస్థితిని మార్చాడు, ఎగ్జాక్ట్‌లీ. పరిస్థితులు మార్చలేదు. హ్మ్. సో ఇలాంటివి చదివితే ఏమవుతుందంటే అర్థం చేసుకుంటే మన పరిస్థితులు ఎప్పుడైనా టఫ్గానే ఉంటాయి జీవితంలో, హ్మ్. కష్టంగానే ఉంటాయి. ఎవరినైనా కానీ విమర్శిస్తారు, ఓడిపోతాము, మళ్ళీ గెలవడం నేర్చుకోవాలి, పడిపోతాము, ఎక్కిరిస్తారు, యెస్. అడవులకి వెళ్ళాల్సి వస్తుంది, హ్మ్. తిండి లేని రాత్రులు గడపాల్సి వస్తుంది, నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది, స్ట్రగుల్స్ ఎలా అవమానాలు ఉంటాయి? ఎదుర్కొంటాము. హ్మ్. ఎవరైనా కానీ ఇప్పుడు అంటారు కదా, కృష్ణుడు వాళ్ళ నాన్న అయినా కానీ గాడిదకాయలు పట్టుకోవాల్సి వచ్చింది. హ్మ్. సో ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు ముందుకెళ్ళాలి, ఎప్పుడు అలాంటివన్నీ కూడా మనం ఈ రామాయణం, భారతం ఇట్లాంటి స్టోరీస్ పిల్లలకు చెప్తే వాటి ఎసెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. రాముడు హ్మ్. భగవంతుడు, కానీ మెజారిటీ టైమ్స్ మీరు మామూలుగా ఇప్పుడున్న పిల్లల ప్రకారం చూస్తే రాముడు అన్ని రకాలుగా లూజర్, ఆయనకి ఏం లేవు. హ్మ్. అంటే మెటీరియలిస్టిక్గా ఓకే. రాజ్యం ఇప్పుడైతే ఏమంటారు, నాన్న నువ్వు ఎవరికో ఏమో ప్రామిస్ చేస్తే నేను ఎందుకు అడవికి వెళ్ళాలి. అంటారు. సో ఈ రాముడు కాలం ఎవరిని పిల్లలు. క్వశ్చన్ చేయలేదు, హ్మ్. రాముడు ఎవరిని క్వశ్చన్ చేయలేదు. పరిస్థితులు తగ్గట్టుగా రాముడు రాముడులాగా ఉన్నాడు. ఆ హ్మ్. బ్యాలెన్స్ ఎప్పుడు కోల్పోలేదు. అవును. ఈవెన్ సీతమ్మ వారిని నిందిస్తే కూడా బ్యాలెన్స్ ఆయన కోల్పోలేదు. కోల్పోలేదు. అందుకనే రాముడు అనే రాముడిని మనం దేవుడి కంటే కూడా ఒక ఆదర్శమైన ఒక మానవుడిలాగా ఎందుకు తీసుకుంటామంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది. రాముడు మంచి కొడుకు, అంటే మంచి భర్త. తండ్రి, మంచి భర్త ఇట్లా చెప్పుకుంటాం కదా, ఆ! అలాంటిది కాదు. రాముడు మంచి శత్రువు కూడా. హ్మ్. ఇప్పుడు రావణాసురుడు ఏం ఫీల్ అవుతాడు, ఆ! యుద్ధం చేస్తే ఎవరితో చేయాలి, రాముడితో చేయాలి, అంత గొప్ప క్వాలిటీస్ ఉన్న మనిషితో చేయాలి. అప్పుడు హ్మ్. చేసి ఓడిపోయినా పేరు వస్తుంది ఏదన్నా ఎగ్జాక్ట్‌లీ. కానీ. అట్లా హ్మ్. అంటే అలా బతకాలి. సో అలాంటి ఆదర్శాన్ని ఎప్పుడు ఇవ్వాలి పిల్లలకి, చిన్నప్పుడే ఇవ్వాలి. చిన్నప్పుడే ఇవ్వాలి. చిన్నప్పుడు హ్మ్. వెళ్ళి సో ఎవరు చెప్తున్నారు, అసలు ఏం వింటున్నాము, వాళ్ళు చూసేదంతా కూడా ఇన్స్టెంట్గా. అదే మీరు అన్నట్టు వీడియో గేమ్లో ఒకరినొకరు చంపేసుకుంటారు. హ్మ్. ఆ చంపేసుకోవడం రియల్ అనేది వీడికి కాదు, అది రీలు, అది జస్ట్ హ్మ్. స్క్రీన్ మీద జరిగేదనే విషయం ఈ హ్మ్. పిల్లోడికి అంత కెపాసిటీ ఉండదు బ్రెయిన్ హ్మ్. మీద. సో హ్మ్. వాడు నిజంగా ఫిజికల్ వరల్డ్లో ప్రయత్నం చేస్తాడు, ఓకే. అది హ్మ్. చాలా ప్రమాదం అవుతుంది. అందుకనే నేను రీసెంట్గా ఒక న్యూస్ చూసా, హ్మ్. వాళ్ళ కొడుకే అమ్మని చంపేశాడు ఏదో హ్మ్. ఇవ్వలేదని చెప్పి. హ్మ్. కొడుకు అమ్మని చంపేస్తే అసలు అంటే ఆ తండ్రి కానీ ఆ తల్లి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు, ఇవి చాలా విచిత్రమైనవి. ఏదో ఏదో ఒక వస్తువు కొనియలేదని అవును. ఆ కోపంతో తల్లిని చంపేసి ఆ పిల్లోడు జైలుకి పోతూ 18 ఇయర్స్ 19 ఇయర్స్ అబ్బాయి, అసలు ఆ తండ్రి ఎలా ఫీల్ అవుతాడు అసలు. అంటే ఎవరిని ద్వేషించాలి,
అసలు ఆ బాధకి పేరేంటి? అసలు ఈ అసలు ఏం పిల్లలు బాధ అది? ఎటు పోతున్నారు? ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు ఈ సొసైటీలోనే మెయిన్ పేరెంటింగ్ చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. సో, అవును. మీరు చెప్పినట్లు ఈ కథలు రామాయణం, మహాభారతము ఇంకా కొన్ని స్టోరీస్ వింటే వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేదొస్తుంది. తప్పకుండా ఇవి హెల్ప్ అయితాయి. అందుకనే హ్మ్. ఖచ్చితంగా నైట్ 1 అవర్ ముందర స్క్రీన్ ఆఫ్ చేసి ఏదైనా బుక్ రీడింగ్ ఏదైనా ఒక స్టోరీ హ్మ్. పంచతంత్ర కథలుంటాయి. రామాయణం, మహాభారతం హ్మ్. చాలా స్టోరీస్ ఉంటాయి. అసలు మనకి ఆ భావ దారిద్ర్యం అనేది ఈ దేశంలో లేదు. హ్మ్. కానీ చాలామంది పేరెంట్స్‌కి ఏమీ తెలియదు. అంటే ఇలాంటివి తెలియదు కాబట్టి, వాళ్ళ వర్క్ ప్రెషరే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి, ఈజీగా ఎస్కేప్ అవ్వడం కోసం ఫోన్ ఇచ్చేస్తున్నారు. అవును. ఆ ఫోన్‌కి విచక్షణ ఉండదు. వాడు ఏం చూస్తాడో తెలీదు. అడల్ట్ కంటెంట్ చూస్తాడా? క్రైమ్ రిలేటెడ్ కంటెంట్ చూస్తాడా? లేకపోతే ఎడ్యుకేషనల్ కంటెంట్ చూస్తాడా? ఎవరు నియంత్రిస్తారు? ఎవ్వరూ లేరు. సో, అది చిన్న పిల్లోడు చూస్తున్నాడు కాబట్టి నేను ఓన్లీ హ్మ్. ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇస్తా అనే హ్మ్. అంటే ఆ వివేకం ఫోన్‌కి లేదు గదా! సో, కరెక్ట్. ఇంకా అన్నీ చూసేస్తుంటారు. అవన్నీ నేర్చుకుంటారు. అవి ఇమిటేట్ చేస్తారు. వాటినే వాళ్ళ లైఫ్‌లో రియల్ అని నమ్ముతారు. అలాగే బిహేవ్ చేస్తారు మనతో. సార్, పిల్లల బిహేవియర్ గురించి మనం మాట్లాడుకుంటుంటే, ఒక టీచర్ బాధ్యత ఎంతుంది? సో, మనము స్కూల్‌కి పంపిస్తాం. పంపించిన తర్వాత టీచరే మొత్తం తల్లి, తండ్రి అంతా. సో, ఆ టీచర్ పిల్లలకి ఏం నేర్పించాలి? అయితే ఇప్పుడు జస్ట్ ఒక పాఠం అయిపోగొట్టాలి. హ్మ్. లెసన్ అయిపోగొట్టాలి. నేను చెప్పిన దాన్ని రిపీట్ చేయగలుగుతున్నారా లేదా? హ్మ్. ఎగ్జామ్‌లో రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా లేదా? ఇంతే టీచర్ గోల్ ఉంది ప్రస్తుతానికి. అవును. కానీ దీని వల్లనే అంటే ఇది కూడా ఒకటి. నేను చెప్పాను కదా! ఒక పిల్లవాడు అట్లా క్రిమినల్ అయినాడంటే పేరెంట్సు, టీచర్స్ టీచర్సు, ఆల్సో. హ్మ్. సొసైటీ అందరూ అందరి పాత్ర రెస్పాన్సిబుల్. ఉంటుంది. అందరి బాధ్యత అందరూ కాంట్రిబ్యూట్ చేసి ఉంటాం. హ్మ్. ఎందుకంటే సమాజం మొత్తం కలిసి కాంట్రిబ్యూట్ చేస్తేనే అట్లాంటి వ్యక్తి తయారవుతారు. ఇది అందరి కలెక్టివ్ బాధ్యత. ఇందులో టీచర్స్ ఓన్లీ మార్కులు తెప్పించాలి. నా సిలబస్ నేను అయిపోగొట్టాలి. నా లెసన్ నేను చెప్పేయాలి. చెప్పింది వాళ్ళు క్వెషన్స్ అడిగితే చెప్పగలగరా లేదా? సో, ఈ టీచర్ ఈ లెసన్ చెప్పాడు. ఎగ్జామ్‌లో రాయగలరా లేదా? ఇంతవరకే పరిమితమైంది. ఇది చాలా ప్రమాదం. ఇది కాదు టీచర్ రోల్. ఆయన ఒక లైఫ్ మాడ్యూల్ అంటే ఒక మనల్ని మౌల్డ్ చేసేవాళ్ళు. హ్మ్. మనకు ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. పిల్లలు ఎవరైనా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నారా? మిగిలిన పిల్లలతో చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ రైట్. చేస్తున్నారా? రైట్. హ్మ్. లేదా వాడి లోకంలో వాడు ఒంటరిగా ఉంటున్నాడా? హ్మ్. సాడ్‌గా. దిగులుగా ఉంటున్నాడా? హ్మ్. లేదంటే విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడా? ఇన్ని రోజులు బాగా చదువుతున్నాడు సడన్‌గా మార్కులు తగ్గిపోతున్నాయా? ఇన్ని రోజులు బాగా అటెంటివ్‌గా ఉన్నాడు ఇప్పుడు ఫోకస్ చేయలేకపోతున్నాడా? ఇన్ని రోజులు స్కూల్‌కి రెగ్యులర్‌గా వచ్చేవాడు ఇప్పుడు రెగ్యులర్‌గా వస్తలేదా? క్లాస్ మధ్యలో ఎక్కడైనా అంటే ఏదో ఒక రీజన్ చెప్పి బయటికెళ్ళిపోతుంటారు పిల్లలు. హ్మ్. లేదంటే స్కూల్‌కి రిపీటెడ్‌గా ఆబ్సెంట్ అవ్వడం గానీ, స్కూల్ టైంలో మిస్ అయ్యి కొద్దిసేపు మళ్ళా అపియర్ కావడం ఇట్లాంటివి ఏదైనా జరుగుతున్నాయా? పిల్లల్ని ఓవరాల్‌గా అబ్జర్వ్ చేయాలి. సో, ఈ ఫోకస్ లేకుండా వీళ్ళు ఓన్లీ మార్క్స్ అనే మార్క్స్. అజెండా పెట్టుకున్నారు. సో, ఏమంటే వాళ్ళకి గూడా టార్గెట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్‌లో పిల్లలు మంచి మార్క్స్ తేకుంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు. హ్మ్. సో, ఇంగ్లీష్‌లో 100% రావాలి. హ్మ్. సో, ఇంగ్లీష్ టీచర్ గోల్ ఇది. సో, ఈ టార్గెట్స్‌తో పాటు ఉండాలి. అవును. మంచిదే ఇవన్నీ ఉండాలి. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి స్కూల్‌లో వాళ్ళ ఒక బాధ్యత. సైకాలజిస్టు, హ్మ్. కౌన్సిలరు పిల్లల బిహేవియర్ గురించి మంత్లీ వన్స్ పేరెంట్స్‌ని పిలిచి వీళ్ళు కూడా ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితది కదా! హ్మ్. వీళ్ళు ఓన్లీ అకాడమిక్స్ డిస్కస్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. బిహేవియర్ ఆ! డిస్కషన్ చెయ్యరు. బిహేవియర్ డిస్కస్ యాక్చువల్‌గా ఫస్ట్ బిహేవియర్ డిస్కస్ చేయాలి. హ్మ్. ఫస్ట్ బిహేవియర్ డిస్కస్ చేయాలి. ఆ పిల్లలకి ఆ ఎబిలిటీస్ ఏమున్నాయి? మార్క్స్ ఓకే. మార్క్స్ వచ్చినోళ్ళందరూ అంటే ఇప్పుడు అందుకనే మార్క్స్ ఎక్కువుంటాయి. మంచితనం తక్కువుంటుంది. అది మంచిది కాదు. అయితే సార్, పియర్ ప్రెషర్ అంటారు కదా! సో, దీని ప్రభావం పిల్లల మీద ఎంతుంటుంది? ఈ అడోలసెంట్ ఏజ్‌లో హ్మ్. ఎంత అంటే మీరు పర్సెంటేజ్ అడిగితే నేను 100% అని చెప్తా. ఓహ్! హ్మ్. నిజం కూడా. ఇప్పుడెందుకు ఇప్పుడున్న జనరేషన్ మనము ఈవెన్ సింపుల్‌గా ఫైనాన్స్ మ్యాటర్ తీసుకుందాం. మ్యాథ్స్ ఎంతుంటదంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 5 మంది పేర్లు చెప్పండి. హుహు. దాని యావరేజ్ తీసుకుంటే మన వర్త్. ఓహ్! హ్మ్. అది నిజంగా కూడా మన సర్కిల్ అనేది. అట్లనే మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో చెప్పు. మీ క్యారెక్టర్ ఎట్లాంటిదో చెప్తామని మనోళ్ళు చాలా పురాతన కాలంలోనే మనకు చెప్పారన్నట్టు. చెప్పారు. సో, వీడు ఆ ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాడు. హుహు. ఇప్పుడు అమ్మ, నాన్న నువ్వు శభాష్ ఈ పని చేసినావు అనేదానికంటే ఫ్రెండ్ అప్రూవ్ చేశాడనుకోండి హ్మ్. చేసే పనిని, దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సో, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు. ఇప్పుడు ఏదన్నా ఒక అబ్బాయి ఏదన్నా ఒక ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ అనేది యూజువల్‌గా పీర్ ప్రెషర్‌తోనే స్టార్ట్ అవుతది. అది బావుంటదిరా, తీసుకోరా, ఒక్కసారి తీసుకో, మంచి కిక్ వస్తది, చాలా బావుంటది అని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వీడు ఇన్‌ఫ్లుయెన్స్ అయితాడు. పేరెంట్స్ నో చెప్పినా అసలు అది మైండ్‌కి ఎక్కదన్నట్టు. ఓకే. సో, ఈ పీర్ ప్రెషర్ వల్లనే మిగిలిన అంటే ఈ మాబ్ కల్చర్ హ్మ్. అది. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఉంది స్కూల్‌లో.
అమ్మాయిని ఏదైనా కామెంట్ చేయాలన్న ఆలోచన ఒక్కడికి ఉందనుకోండి, వాడు మిగిలిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఓకే. ఆ ప్రెజర్‌తోనే వీడికి ఫస్ట్ ఇష్టం ఉండదు అట్లా హ్మ్. చేయడం. హ్మ్. ఎవరిని ఏమనడం, బుల్లీయింగ్ చేయడం గానీ, ఇష్టం అట్లా ఉండదు. అట్లా చేయడం కానీ ఇష్టం ఫ్రెండ్స్ ఉండదు. ఆ! కానీ ఫ్రెండ్స్ అందరూ కలిసినారనుకోండి, ఒక హ్మ్. సింగిల్ థాట్‌కొచ్చేస్తారు వీళ్ళు. అవును. అట్లా చేస్తారు. అందుకనే వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది అనేది చాలా అనేది మనం ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సూపర్వైజ్ చేయాలి పేరెంట్స్. హ్మ్. అసలు ఎగ్జాక్ట్‌లీ. వీడు ఎవరితో తిరుగుతున్నాడు, వాళ్ళ కంపెనీ ఏముంటుంది, హ్మ్. వాళ్ళు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, బయట ఎలాంటి ప్లేసులకి వెళ్తున్నారు. మెయిన్గా ఐసోలేటెడ్ ప్లేసుల్లో డ్రగ్స్ అవగానే అట్లే దొరుకుతుంటాయి. వీళ్ళు కొన్ని పాకెట్స్ ఉంటాయి హ్మ్. అక్కడక్కడక్కడ. ఈ హుహు. పాన్ డబ్బా షాపుల్లోనో, ఈ అన్న దగ్గర ఇది దొరుకుతుంది, అట్లా వెళ్తుంటారు. స్టార్టింగ్ స్టేజ్లో మనం అడిగామనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది, హ్మ్. స్టార్టింగ్ స్టేజ్లో పిల్లలు రివీల్ చేసేస్తారు. ఓకే. తర్వాత ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత వాడు రివీల్ చేయడు. చెయ్యడు. అబద్ధం దాచిపెడతాడు. చెప్పడం హ్మ్. అబద్ధం చెప్పడం అట్లా అలవాటవుతుంది. సో పీర్ ప్రెషర్ వల్లనే చాలా వరకు నెగిటివ్ థింగ్స్ జరుగుతాయి. అందుకని మంచి కంపెనీలో ఉన్నారనుకోండి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, బాగా చదువుకొని మంచి డిసిప్లైన్డ్గా ఉండి మంచి అంబిషియస్ ఉండి, సో వాడు అలా తయారవుతారు. అలాగే ఉంటాడు. సో ఎగ్జాక్ట్‌లీ. ఖచ్చితంగా మన పిల్లల ఫ్రెండ్స్, అందుకనే వాళ్ళు హ్మ్. మన పిల్లల ఫ్రెండ్స్ని ఇంటికి రమ్మని చెప్పాలి. ఆహా! మనం వాళ్ళ ఇండ్లకి వెళ్ళాలి. వాళ్ళ బిహేవియర్ మనం గమనించాలి. హ్మ్. వాళ్ళ యాటిట్యూడ్స్ కన్నా చూడాలి ఖచ్చితంగా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఎగ్జాక్ట్‌లీ. ప్రపంచంలో అయితే. అవును. మన పిల్లలకి మనం టైం ఇవ్వలేకపోతాం, మిగిలిన వాళ్ళ పిల్లలు అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఈ పని చేయగలగాలి. హ్మ్. అట్లీస్ట్ మన గ్యాదరింగ్ ఇంటికన్నా అనేది పిల్లలు ఉండాలి. రమ్మంటే ఎగ్జాక్ట్‌లీ. సరే ఇంకొక అట్లా. విషయం సార్. ఇప్పుడు సినిమాల గురించి మనం చూసుకుంటే, ఈ మధ్య సినిమాల్లో హీరో ఒక డాన్ అయి ఉంటాడు. లేకుంటే ఏదో ఒక స్మగ్లర్ అయి ఉంటాడు. అతనే చాలా మందిని చంపేస్తుంటాడు. సో, ఇవన్నీ చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? మనం గూడా పెద్దగయ్యి ఏదో డాన్, ఏదో దొంగ. సో, హీరోలే దొంగలు, డాన్‌లయితే పిల్లలేం జేయాలి సార్? అది ఒక కథ. అది హ్మ్. ఆన్ స్క్రీన్ జరుగుతది. హ్మ్. రియల్ లైఫ్‌లో ప్రాక్టికల్‌గా అట్లా ఉండదు హ్మ్. అనే విషయం ఈ ఏజ్‌లో పిల్లలకి అర్థం కాదు. సో, వాళ్ళు సినిమాల్లో అట్లా స్మగ్లర్‌గా ఉండడము, హ్మ్. అన్ని వందల మర్డర్స్ చేయడము, హ్మ్. వీళ్ళు థ్రిల్‌గా ఫీల్ అయితారు. ఇప్పుడు సహజంగా చేయలేని ఫైట్‌లన్నీ అక్కడ చూపిస్తుంటారు. అన్‌నేచురల్‌గా చంపడము, నరకడము అవన్నీ కూడా చూపిస్తుంటారు. ఇదంతా చేసినా చానా అంటే హత్యలు చేస్తుంటాడు హీరో. చాలా క్రిమినల్ పనులు చేస్తుంటాడు. దొంగతనాలు చేస్తుంటాడు. ఒక మాఫియాకి డాన్‌లాగా ఉంటాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆయన సమ్‌హౌ గెట్ ఆన్ అయ్యి చివర్లో సక్సెస్ అయితాడు. అది ఒక చిన్న మెసేజ్ కూడా ఇస్తాడు ఆ! సమాజానికి. దీన్ని చూసుకొని వీళ్ళు ఈ మార్గం ద్వారా మనం అలా ఎదగచ్చు అనే అనేసి. ఇన్‌ఫ్లుయెన్స్ పడతది పిల్లల మీద. అవును. అందుకనే సినిమా వాళ్ళు గాని, మీడియా వాళ్ళు గాని చాలా బాధ్యతగా ఉండాలి షహీదా గారు. హ్మ్. ఇది మనం అట్లా వదిలిపెట్టడానికి లేదు. రేపొద్దున హ్మ్. ఇది ఎక్కడో జరుగుతుంది నల్గొండలో అనుకోవడానికి లేదు. రేపొద్దున మన వీధిలో జరగచ్చు, మన పక్కింట్లో జరగచ్చు, మన ఇంట్లో ఇంట్లో జరుగుతది. జరగవచ్చు. హ్మ్. సో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు ఒక న్యూస్ జరిగింది కదా, దాన్ని సెన్సేషన్‌గా రిపీటెడ్‌గా చూపించుకుంటా, ఇప్పుడు అట్లాంటి కథను తీసుకొని, సినిమా తీసుకొని దాని నుంచి ఇప్పుడు పిల్లవాడు ఎలా మర్డర్ చేయగలడు అని, అంటే అంత నెగిటివిటీని చూపించి లాస్ట్‌లో ఏదో ఒక పాజిటివ్‌గా సింపతి యాంగిల్ చూపించేసి వాడిని హీరోని చేసి అసలు సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడము అనేది ఒక, అంటే ఈ కల్చర్ మంచిది కాదు. ఈ హ్మ్. మధ్యలో అట్లా జరుగుతుంది. సో సినిమా మీడియా వాళ్ళు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే అది మన ఇంటికొస్తది. రైట్. ఇది సమాజంలో మనం ఖచ్చితంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి సినిమాలు పిల్లల్ని. ఎగ్జాక్ట్‌లీ. చాలా బా చెప్పారు సార్. సార్ మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు. అండ్ ఇంత మంచి విశ్లేషణ చేశారు. ఎందుకంటే మన సమాజంలో పిల్లల పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయే తరం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ పేరెంటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో, సరైన మంచి సమాజం కోసం మన ఈ పిల్లలే రేపటి పౌరులంటారు కదా! సో, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.